నటరత్న ఎన్టీఆర్ కెరీర్కి దిశానిర్దేశం చేసిన సంవత్సరం 1951. ఆ ఏడాది ఆయన నటించిన 2 చిత్రాలు పాతాళ భైరవి, మల్లీశ్వరి విడుదలయ్యాయి. ఒకటి మాస్, మరొకటి క్లాస్. పాతాళ భైరవి చిత్రంలో ఆయన సాహసాలు చేసే తోటరాముడు, మల్లీశ్వరిలో ప్రేయసిని తలుచుకుంటూ కుమిలిపోయే నాగరాజు. ఇకపై తోటరాముడు తరహా పాత్రల్లో నటించాలా లేక నాగరాజు వంటి కళాత్మక పాత్రల్లో కొనసాగాలా అనే ప్రశ్న ఎదురైనప్పుడు వినోదాన్ని ఎంచుకున్నారు రామారావు. ఇక అక్కడి నుంచి దాదాపు 40 ఏళ్ల పాటు ఎన్టీఆర్ పోషించిన పాత్రలు దాదాపు అన్నీ తోటరాముడికి కొనసాగింపు అని చెప్పాలి. పాతాళ భైరవి చిత్రం ఎన్టీఆర్ను సూపర్ హీరోగా నిలబెడితే ఆయనలోని నటుణ్ణి మల్లీశ్వరి చిత్రం వెలికి తీసింది. ఈ చిత్రం విడుదలయ్యి 73 ఏళ్లు దాటుతున్న ఈనాటికి చిత్ర పరిశ్రమలో సాహిత్యం అనగానే అందరూ ముందుగా గుర్తు చేసుకునే చిత్రం మల్లీశ్వరి. దీనికి కారణం ఆ చిత్ర దర్శకుడు బిఎన్ రెడ్డి. ఆయన అభిరుచికి అద్దం పట్టిన చిత్రం ఇది. నటిగా భానుమతి పేరుని శాశ్వతం చేసిన చిత్రం ఇది. ఈ సినిమా నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగువారు క్లాసిక్స్ తీయగలరు, సినిమాలో కళాత్మకత జోడించగలరని మల్లీశ్వరి చాటి చెప్పింది. దర్శకుడు బిఎన్ రెడ్డి ఈ సినిమాతో అజరామరమైన కీర్తి గడించారు. ఎన్టీఆర్, భానుమతిల నటన, సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు పాటలు ఈ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచాయి. అంతేకాదు, తెలుగు చిత్ర పరిశ్రమలో పాటల పందిరి అనే మాటకు అంకురార్పణ చేసిన చిత్రం మల్లీశ్వరి. పిలిచిన బిగువటరా, మనసున మల్లెల మాలలూగినే, ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు వంటి పాటలు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిత్య నూతనంగానే ఉన్నాయి. మల్లీశ్వరి చిత్రం 1951లో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ చిత్ర రూపకల్పనకు 1939లోనే అంకురార్పణ జరిగింది. వందే మాతరం చిత్రం షూటింగ్ నిమిత్తం బిఎన్ రెడ్డి హంపి క్షేత్రం సందర్శించారు. విరూపాక్ష స్వామి వారి ఆలయంలో దేవునికి నమస్కరిస్తున్న సమయంలో ఆయన మదిలో ఒక భావన మెదిలింది. 16వ శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని పాలించిన కళా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు సైతం ఇదే ఆలయంలో తనలాగే నమస్కరించి ఉంటారు కదా అన్నదే ఆ భావన. అప్పుడే రాయలవారి పాలన నేపథ్యంలో ఒక చిత్రం తీయాలనే ఆలోచన బియ్యంలో మొదలైంది. అయితే అది కార్యరూపం దాల్చడానికి ఏళ్లు పట్టింది. 1944లో రాయల కరుణ కృత్యం పేరుతో రచయిత బుచ్చిబాబు ఒక నాటిక రాశారు. అది భారతీ సాహిత్య మాసపత్రికలో ప్రచురితమై తర్వాత రేడియోలో ప్రసారం అయింది. ఆ నాటికను వినగానే నాటి తన కల నిజమవుతుంది అనిపించింది. వెంటనే బుచ్చిబాబుని కలిసి తన ఆలోచనను వివరించి స్క్రిప్టు రాయమన్నారు బిఎన్. బుచ్చిబాబు అంగీకరించడంతో వాహిని ఆఫీసులో చర్చలు మొదలయ్యాయి. సినిమాకు మల్లీశ్వరి అని టైటిల్ పెట్టారు. అయితే ట్రీట్మెంట్ విషయంలో బిఎన్ రెడ్డికి, బుచ్చిబాబుకి ఏకాభిప్రాయం కుదరక హుందాగా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు బుచ్చిబాబు. మల్లీశ్వరిని చెలికత్తెగా ఉంచడం ఆయనకి ఇష్టం లేదు. నాటికలో ఉన్నట్లుగానే రాణిగానే చూపించాలన్నది ఆయన వాదన. ఆ రోజుల్లో రాజులు తమకి నచ్చిన అందమైన యువతులను తీసుకువచ్చి అంతఃపురంలో ఉంచేవారు. అలా ఉండాలనే కోరిక కలిగిన యువతులకు పల్లకి పంపించి కోటకు రప్పించేవారు. రాజుగారి అధీనంలో ఉండే యువతులు కనుక వాళ్ళు పరపురుషుల్ని చూడకూడదు, ప్రేమించకూడదు. ఇది అతిక్రమిస్తే మరణదండనే. యువతులను రాయలవారు తెచ్చారనే మచ్చ ఆయనకు ఎందుకని స్క్రిప్టులో రాణివాసం అని మార్చారు. రాణివాసంలో ఉన్న మల్లీశ్వరిని చూడడానికి నాగరాజు కోటలోకి దొంగతనంగా వచ్చి భటులకు పట్టుబడతాడు. రాయలవారు కరుణాసముద్రుడు కనుక నాగరాజును క్షమించి అతను కోరుకున్న మల్లీశ్వరిని పంపిస్తాడు అని నాటికలో మార్పులు చేశారు.
ఈ సినిమాకు రచన చేసే బాధ్యతను దేవులపల్లి కృష్ణశాస్త్రికి అప్పగించారు బిఎన్ రెడ్డి. ఆయనకు ఇదే తొలి చిత్రం. సినిమాలోని అన్ని పాటలు ఆయనే రాశారు. చిత్రంలో చిన్న చితక మొత్తం 17 పాటలు ఉన్నాయి. సాలూరి రాజేశ్వరరావు స్వరపరచగా అద్దేపల్లి రామారావు ఆర్కెస్ట్రా సమకూర్చారు. సంగీత సాహిత్యాలు పోటీ పడిన సందర్భాలు తెలుగు సినిమాల్లో తక్కువ అని చెప్పాలి. అందుకే తొలి పాటల పందిరిగా మల్లీశ్వరిని పేర్కొంటారు. ఇక నటీనటుల విషయానికి వస్తే నాగరాజు పాత్రకు బిఎన్ రెడ్డి మనసులో మొదటి నుంచి ఎన్టీఆర్ ఉన్నారు. కానీ ఆయన విజయ వారి కాంట్రాక్ట్లో ఉన్నారు. అయితే విజయ వాహిని వారి సంస్థ సోదర సంస్థే కనుక వారేమీ అడ్డు చెప్పలేదు. మల్లీశ్వరి పాత్రకు హీరోయిన్ను ఎంపిక చేయడానికి పెద్ద కసరత్తే జరిగింది. కన్నడ నటుడు కళ్యాణ్ కుమార్ భార్య రేవతిని అనుకున్నారు మొదట, కానీ కుదరలేదు. తర్వాత పద్మిని పేరు పరిశీలించారు. చివరికి ఆట పాట నటన ఉన్న భానుమతిని ఎంపిక చేశారు. అంతకుముందు స్వర్గసీమ విషయంలో భానుమతి వల్ల కొంత ఇబ్బంది పడినా చివరకు ఆమెనే తీసుకోక తప్పలేదు. మల్లీశ్వరి చిత్ర నిర్మాణ సమయంలోనూ బిఎన్ రెడ్డి భానుమతిల మధ్య మనస్పర్ధలు తప్పలేదు. ఆ సమయంలోనే భానుమతి తన సొంత చిత్రం ప్రేమ షూటింగ్తో బిజీ అయ్యి ఇక్కడికి సరిగ్గా వచ్చేవారు కాదు. దానికి తోడు ప్రేమ చిత్రం కోసం జుట్టును వంకీలు తిప్పుకున్నారు ఆమె. మల్లీశ్వరి పాత్రకు అది పనికిరాదు. అందుకే కొన్ని షాట్స్లో డూపుని పెట్టి తీయాల్సి వచ్చింది. ఈ సినిమాలో భానుమతి చెలికత్తిగా గాయని టీజీ కమలాదేవి నటించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రేడియో నాటికలో ఆమె మల్లీశ్వరిగా నటించారు. మల్లీశ్వరి చిత్ర నిర్మాణానికి 6 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. 1951 డిసెంబర్ 20న విడుదల చేశారు. 13 కేంద్రాల్లో 71 రోజులు ఏకధాటిగా ఆడింది. ఈ చిత్రాన్ని విడుదల చేసిన విజయ సంస్థ ముందుగా చేసుకున్న ఒప్పందాల కారణంగా ఇందులోని 11 కేంద్రాల్లో మల్లీశ్వరిని తీసేసి పెళ్లి చేసి చూడు చిత్రాన్ని విడుదల చేశారు. అందువల్ల కేవలం 2 కేంద్రాల్లోనే 100 రోజులు ఆడింది. మల్లీశ్వరి చిత్రాన్ని తమ దేశంలో ప్రదర్శించడానికి చైనా దేశీయులు హక్కులు కొనడం విశేషం. సబ్ టైటిల్స్తో అక్కడ 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.